హాయ్ వ్యూవర్స్, నువ్వు గోకకపో, నేను గోకుతూనే ఉంటా. ఈ డైలాగ్ ఈ మధ్యకాలంలో ఎవరి నోట పదే పదే వచ్చిన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి వెంట వచ్చింది. ఎందుకు? ప్రస్తుతం బీజేపీ వాళ్ళు ఏ రేంజ్లో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తారు ఏంటనేది మనం ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితం చూస్తున్నాం. గత కొద్ది నెలల క్రితం కూడా చూస్తున్నాం. మన 2018 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు 4 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా ఓ రేంజ్లో ముందుకు దూసుకెళ్తా ఉన్నారు. ఇక ఈ మూమెంట్లో ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ కేసుని తెర మీదకు తీసుకువచ్చారో ఇక అప్పుడు ఈ కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఓ రేంజ్లో బీజేపీ టార్గెట్ చేసి మాట్లాడారు. ఇక ఆ మూమెంట్లోనే మన కేసీఆర్ గారు నాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి, భారత రాష్ట్ర సమితిగా మార్చి, కర్ణాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతానని చెప్పి ప్రస్తుతం మహారాష్ట్రలో ఎంతోమంది చేరుకులు మా దానిలోకి వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ అమలు చేస్తూ ఉన్నామో రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, దళిత బంధు, ఇటువంటివన్నీ కూడా భారతదేశం అంతా కూడా మేము ఇస్తాము. అండ్ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా కలిసి వస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అన్న వేళ ఏవో చెప్తున్నారు. అటువంటి మూమెంట్లోనే మోదీకి సంబంధించి కావచ్చు, బీజేపీలకు సంబంధించి కావచ్చు, ఆ రేంజ్లో ఆయన గోకపో నేను గోకుతూనే ఉంటాను, నేనుగా తగ్గేది లేదు అన్నారు. బట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు అబ్జర్వ్ చేయండి, బీజేపీ గురించి కనీసం ఒక్క మాట కూడా అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎవరూ మాట్లాడతలే. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి, ఏది విజయసాయిరెడ్డికి అల్లుడికి తమ్ముడు అన్న సమ్ రిలేటివ్, ఓ రకంగా ఈ శరత్ చంద్రారెడ్డికి వైసీపీ చాలామంది కీలక నాయకులు కూడా క్లోజ్గా ఉన్నారు అంటూ ఉన్నారు. అండ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళ పేరు కూడా లిక్కర్ కేసులు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈమె కవిత పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సో 1 by 1 వద్దాం. ఎప్పుడైతే ఈ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడో ఇక అప్పటి నుంచి ఒక్కసారిగా రాజకీయం అంతా కూడా తారుమారైపోయింది. అప్పటి వరకు ఏంటి, త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిద్దని చెప్పేసి పదే పదే బీజేపీ వాళ్ళు అన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం వైసీపీ మేడకు చుట్టుకోబోతాం టీడీపీ వాళ్ళు అన్నారు. అటు అవినాష్ కేసుకు సంబంధించి కూడా సిబిఐ వాళ్ళు దూకుడు పెంచారు, ఇక మనోడు అరెస్ట్ కాక తప్పదు అన్నారు. ఈ శరత్ చంద్రారెడ్డి విషయంలో ఫస్ట్ వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పేసి బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ భార్యకి బాగాలేదని బెయిల్ ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఇతనికి హెల్త్ బాగాలేదని సమయంలో బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎప్రూవ్గా మారిపోయాడు, ఇంక ఫుల్ బెయిల్. ఆ తర్వాత మాగుంట రాఘవరెడ్డి, అతని విషయం కూడా భార్యకి బాగాలేదు సమయంలో ఎప్పుడైతే ఈ శరత్ చంద్రారెడ్డి ఎప్రూవ్గా మారాడో అప్పుడు మాగంట రాఘవరెడ్డి కూడా బెయిల్ వచ్చారు. ఇక అవినాష్ రెడ్డికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు బాగాలేదన్నప్పుడు ముందస్తు బెయిల్. బట్ మనీష్ సిసోడియాకి మాత్రం వాళ్ళ ఆవిడ చావు బతుకుల మధ్యన బెయిల్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకు ఏంద్ర అంటే ఇదే చిన్న లాజిక్ మీకు అర్థం కావాల్సింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం మీద బీజేపీ యొక్క టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీయే కదా ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా ఎక్కడైనా సరే ఇప్పుడు బీజేపీకి ఏకుమేకే కూర్చుంటా ఉంది. మొన్న రీసెంట్గా చాలా పార్టీలు జాతీయ హోదా కోల్పోయినాయి. కొత్తగా జాతీయ హోదా పొందింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే. సో బీజేపీ ఓట్ బ్యాంక్ చీల్చే విషయంలో కావచ్చు, అండ్ బీజేపీ విధానాలను ఎండగట్టే విషయంలో కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి దూసుకెళ్తా ఉన్నారు. త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో తెలంగాణ అంటే ఒక కొత్తగా ఓట్ బ్యాంక్ వచ్చేది పోయేదేమీ లేదు, మహా అయితే కొంచెం అటు ఇటుకి కొంచెం పెరుగుతుంది బీజేపీకి అంతే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కూడా త్రిముఖ పోటీ అన్నట్టే. బట్ ప్రముఖంగా అయితే ఇటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది, నో డౌట్. ఇటువంటి మూమెంట్లో కాంగ్రెస్ కూడా అంత ఎడ్జి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా, నెమ్మదిగా బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించేసి ఏవైతే వాళ్ళు తప్పులు అవినీతి అంటున్నారో దానిని హైలైట్ చేయకుండా తగ్గించాలి బీజేపీ వాళ్ళు. అప్పుడు మరలా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పెరిగింది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. ఆ తర్వాత మరలా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు చూసుకోవచ్చు. ఆ స్ట్రాటజీ కావచ్చు. ఇక ఈ మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉత్తర భారతదేశం కాబట్టి ఎఫెక్ట్ అయితే చూపిస్తారు. సో ఈ మూమెంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అటు శరత్ చంద్రారెడ్డి సైడ్ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైడ్ నుంచి కావచ్చు, మొత్తంగా కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ కనుక టార్గెట్ చేసినట్టయితే
అరవింద్ కేజ్రీవాల్ అనే టీమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తేల్చినట్టయితే, మిగతా వాళ్ళు అప్రూవల్గా మారినట్టయితే ఇంకేముంది, ఆమ్ ఆద్మీ పార్టీ పరువు అంతా పోతుంది. మిగతా చోట్ల ఎన్నికలు ఎక్కడ వచ్చినా సరే ఇంకా బీజేపీ ముందుకు దూసుకెళ్ళిపోయింది. ఇది వాళ్ళ టార్గెట్. మొన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చాలామంది అనుకున్నది ఏంటి, అవినాష్ రెడ్డికి ఈ సిబిఐలు ఉచ్చు బిగిస్తున్నారు అనుకున్న మూమెంట్ నేను ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు, మొత్తానికి ఆయన వచ్చి రాగానే అవినాష్ రెడ్డికి ఫేవర్గా ఏదో ఒక రిజల్ట్ ఉంటా ఉంది అని అనుకుంటే, మాకేం పని అయ్యేది అంతా, అది సిబిఐ వాళ్ళు చూసుకుంటారు, మేము రాష్ట్ర ప్రజల కోసం మేము వెళ్తామని చెప్పేసి జగన్ రెడ్డి కావచ్చు మిగతా కూడా చెప్తా ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు తేలుతుంది ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడో నెమ్మదిగా కవితకు ఉచ్చు బిగుసుకుంటూ ఉంటుంది. సో ఆ మూమెంట్లో మనకు అందుతున్న సమాచారం కావచ్చు, మన ఈయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన ఒక మెయిన్ పేజ్ కూడా రాసుకుంటూ వచ్చింది ఏంటి, కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా మాట్లాడుకొని బీజేపీ యొక్క టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి మీకు ఆ పార్టీకి సంబంధించి హెల్ప్ అయ్యే విధంగా మా సైడ్ నుంచి మేము చేయాల్సింది చేస్తాం. సో జగన్ సైడ్ నుంచి అన్నప్పుడు శరత్చంద్ర రెడ్డి అప్రూవర్గా మారటం కావచ్చు, అండ్ కేసీఆర్ సైడ్ నుంచి అన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనేటువంటి కవిత సైడ్ నుంచి మరి ఎవరైనా సబ్మిట్ చేస్తారని మనకైతే తెలియదు, కానీ ఆమె ఇరుక్కుండా ఉండటం కావచ్చు చేయాలా. ఆ వేళ వాళ్ళు వర్కౌట్ అయిపోయింది. మరి జగన్కి ఏంటి ఫేవర్ అనుకున్నప్పుడు ఆయన ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయి అన్నాడు. 2019 ఎన్నికలు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు బీజేపీని విమర్శించింది లేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా విమర్శించింది లేదు, ప్రజాపాత విషయంలో విమర్శించింది లేదు. కేవలం మీరు ఏదంటే అది చివరికి అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఏదంటే అది అన్న దానికన్నా ఇంకా ఎక్కువలోనే ఆయన కేంద్రానికి సరెండర్ అయ్యారని చెప్పేసి ఆ నోట ఈ నోట వింటూనే ఉన్నాం. కారణం ఏంటంటే రేపు అవినాష్ రెడ్డిని సిబిఐలు అరెస్ట్ చేసి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డే దోషి అని కనుక తేల్చినట్టయితే ఒక్కసారిగా వైసీపీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఇన్నాళ్ళు వాళ్ళు ఏదైతే సాక్షి పత్రికలో మీడియాలో రాసుకుంటూ వచ్చారో, ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు ఏవైతే చెప్పుకుంటారో అన్ని అబద్ధాలని చెప్పేసి తేలిపోయింది. అఫ్కోర్స్ ఇప్పటికే జనాలు నమ్మినారు, బట్ అఫీషియల్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ వేళలో అవినాష్ రెడ్డి ఈ కేసులు ఇరుక్కోకుండా ఉండడం కోసం ఆయన ఎఫర్ట్ పెట్టాడని చెప్పేసి మరికొంతమంది అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా అవునంట ఇటువంటివే. ఎందుకంటే మన భారతదేశంలో ఈరోజు మనం ఇదిగో ఇది అని చెప్పి స్టాంప్ గుద్దినా సరే రేపటి రోజు మొత్తం తారుమారు అయిపోయింది అది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే మనం అబ్జర్వ్ చేసినవి, మాట్లాడుకుంటున్నవి, సొసైటీలో మొత్తం తిరుగాడుతున్నవి అండ్ పేపర్లో వచ్చినవి అవన్నీ మొత్తం కలిపి ఒక చోటగా చేసి మీ ముందు ఉంచుతూ ఉన్నాయి. ఎందుకని ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉండటం కావచ్చు బీజేపీ విషయంలో, అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించేసి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కావచ్చు, ఈమె సునీత వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్న ప్రాపర్ వేళ ఇన్ టైంలో వచ్చేసి తీర్పులు రాకపోవటం కావచ్చు, అండ్ ఇప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అవినాష్ రెడ్డి నిర్దోషి మంచోడు అని చెప్పేసి వెనకేసి రావడం కావచ్చు, అదే మరి సునీత రెడ్డిని టీడీపీలు ఆడిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు, ఇంకా బోర్డుని ఇవన్నీ పరిశీలిస్తున్న మూమెంట్లో నాకెందుకో ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వచ్చేసి మరలా సిబిఐలో నీరు గార్చారంటే అది నాకు తెలియదు, కానీ ఎవరో మొత్తానికి నీరు గార్చారు. సో అది మరలా మొదటికే పోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీ లిక్కర్స్ కమాండ్ ఏదైతుందో మొత్తం అడిదిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ మెడకే చుట్టుకోబోతుందని అనిపిస్తూ ఉంది.